వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. నల్లమడ, నక్క, ఓగేరు వాగుల్లో రాత్రింబవళ్లు మట్టి తరలిస్తూ ఒక్కో ట్రక్కుకు 1000 నుంచి 1200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకోవటం లేదని, అధికారుల అనుమతుల పేరుతో పెద్ద ఎత్తున మట్టి తరలింపు జరుగుతోందని విమర్శించారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ప్రశ్నిస్తామని వైసీపీ నాయకులు తెలిపారు. అధికారులు అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగునీరు నీటి సమస్యను పరిష్కరించాలి. పాడు మంచి నీటి చెరువుకు నీరు వెంటనే నింపాలి. పెదనందిపాడు మంచి నీటి చెరువుకు వెంటనే నింపాలి. పెదనందిపాడు మంచి నీటి చెరువుకు నీరు వెంటనే నింపాలి. ప్రజల ఆరోగ్యాలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరి, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరి, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరి, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్య వైఖరి. ముఖ్యంగా ఈ ఏ సమస్య గురించి గ్రామస్తులందరూ మరి గ్రామ ప్రజలు మరి ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులని అలాగే పారిశ్రామికని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మంచినీళ్ళు కూడా చాలా దుర్భంగా ఉన్నాయి, వాసన వస్తున్నాయి. అవి కూడా మంచినీరు బాగా మంచినీళ్ళు సరఫరా చేయాలని పరిష్కరించాలని, త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అంటే ఏం లేదులే మేడం, ఇప్పుడు మనకి 2 నెలల క్రితం నీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి కనుక చెరువు పెట్టుకున్నట్టయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 2 నెలల క్రితం కూడా మనకి ఈ లైన్ నుంచి వాటర్ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు పెట్టుకోలేదో ఏమో తెలియదు. అదే అందుకని ఇంటున్నాం, మేము కూడా 4 రోజుల నుంచి జరిగాయని చూస్తున్నాము. గతంలో ఒక వారం క్రితం కూడా మా వాళ్ళు వచ్చి మీరు లేరంటే అర్జీ ఇచ్చి వెళ్ళారు. అర్జీ నీటి సమస్య అయితే కాదులే, కానీ మనకు కావాల్సింది ఏంటంటే నీళ్లు కావాలి. గతంలోనే 2-3 సార్లు మేము చెరువుకి నీళ్లు పెట్టాము 5 ఏళ్ళలో. ఏ రోజు కూడా చెరువుకి నీళ్లు ఎప్పుడు వచ్చినా కూడా 10 మోటార్లు పెట్టాము నీళ్ళు. ఏ రోజు చెరువుకి వాటర్ లేకుండా మాత్రం మేము ఇబ్బంది పరచాల. అధికారులను కలుపుకొని అధికారులతో చెప్పి మేము నాయకులకు పెట్టాం. తర్వాత మేము బిల్లులు మీరు పెట్టించిన వరకు తీసుకున్నాం. అయినా చెరువుకి నీళ్ళ ఇబ్బంది అనేది ఏ రోజు మేము రానిలా. ఎందుకు రానిలేదంటే ఆ నీళ్ళు వచ్చే టైంలో కనిపెట్టుకొని ఇబ్బంది పడతాం కాబట్టి, గ్రామంలో వాటర్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కాబట్టి మేము పలుదపాలుగా పెట్టాము నీళ్ళు. ఒకసారి కాదు, ఏ రోజు కూడా ఆ నీళ్ళ ఎద్దడం అనేది మాకు నదిపాడులో లేదు. ఇప్పుడు మరి ఎక్కడ విఫలం అయ్యారో, కాకపోతే 2 ఏళ్ల నుంచి ఒకటి మేడం, 2 ఏళ్ల నుంచి మేము ఇక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి మేముగా లీడ్ చేయకూడదు కదా, బాగుండదు కదా, అందుకని మేము సైలెంట్ అయ్యాము. సైలెంట్ అవ్వటం ఒకటి, రెండోది సైలెంట్ అయితే అయ్యాము. గ్రామంలో అంతకుముందు నీళ్లు కావాలన్నప్పుడల్లా కూడా పెట్టి బిల్లు పెట్టుకునేవాళ్ళం. నీళ్లు వచ్చేటప్పుడల్లా కూడా వాటర్ పెట్టడం బిల్లు పెట్టుకునేవాళ్ళం. మరి ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేకపోయారు? 3 సార్లు 4 సార్లు వచ్చాయి ఈ వాటర్. అది మీరేమో తెలియదు అంటున్నారు. నేను వింటున్నాను. అంటే మీరు వేరే వాళ్ళు మేమే కదా, వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో మీరు మాట్లాడేది మొత్తం నేను వింటున్నాను రోజు ప్రెస్ మీట్లో. మీరు తెలియదు అని చెబుతున్నారు. ఇది ఓకే మేడం, మీరు చెప్పేది మొత్తం కూడా వింటున్నాను నేను. వస్తున్నాయి, అది ఫస్ట్ నుంచి ఉంది మాకు. చెరువుని ఆరబెట్టుకోవాలన్నప్పుడు మనం ప్లాన్ చేసుకొని పక్క చెరువుకి నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు 2 చెరువులు ఉన్నాయి. అట్లా కాదు మేడం, మీరు చెప్పేది కరెక్టే. దీనికి మేము కూడా అట్లా కదండి గణేష్ ఉండండి. దీనికి మేమేం చెప్తామంటే, మీరు చెప్పే మాట మంచి మాటే, కానీ మనం ఏం చేయాలి? 2 చెరువులు ఉన్నాయి. ఒక చెరువుకి వాటర్ పెట్టుకొని రెండో చెరువు మీరు చెప్పినట్టు చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రతి 3 ఏళ్లకో 4 ఏళ్లకో చెరువు క్లీన్ చేసుకొని వాటర్ నింపుకోవటం అది మంచి సంప్రదాయం. ఆ గతంలో వచ్చిన వాసన కూడా రాకుండా ఉంటుంది, మంచి పెడతాం మేము కాదంటలా. కానీ మనం ఒక చెరువు ఉంది కదా, మనకి నీళ్లు పెట్టుకోవచ్చు కదా.
మొన్న ఈ చెరువులో అటు షిఫ్ట్ చేశారు. ఆ చేసే టైంలోనే ఇంకొంచెం కాలువ నుంచి వచ్చిన వాటర్ కనుక చెరువుకి నింపుకొని ఆ చెరువు ఫుల్గా పెట్టుకున్నట్టే ఈరోజు మీరు చెప్పినట్టు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయేది. ఇబ్బంది ఏం లేదు, దాంట్లో చేసుకోవచ్చు మీరు చెప్పినట్లు. కానీ పెట్టుకోవడం అనేది పెట్టుకోలేకపోయారు. ఆ పెట్టుకోవడం ఎందుకు పెట్టుకోలేదు అనేది వదిలేసేయండి. ఇప్పుడు మేము ఏం చేస్తాం అనేది మీరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే నీళ్లు లేకే కదా ఇబ్బంది. ఆ ఇబ్బంది ఇప్పుడు అక్కడ నుంచి లైన్ అంటే రెడీ అవుతుంది. ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాం, సొంపులో డైరెక్ట్ పెట్టి డైరెక్ట్ గా వాటర్ ఇస్తున్నాము. ఇవాళ కొంచెం ఇంత దానం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నాం, శానిటేషన్ ఇస్తున్నాం చెరువుని. ఇది అయిపోయినా నీళ్ళు పెట్టిన తర్వాత అది వరకు కూడా క్లీన్ చేసేసి ఎప్పటికీ నీళ్ళు అంటే లాభించుకుందాం ప్లాన్ తోటి మళ్ళీ పని చేస్తున్నాం. చేయించండి. మీరు కూడా గత 10 రోజుల నుంచి ఏం జరుగుతుంది మేము చూస్తానే ఉన్నాము. మాకేంటంటే జనాభా పెంచు మెయిన్ హెడ్ క్వార్టర్, ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఫుల్గా ఉన్నాయి నీళ్లు. నందిపాడు హెడ్ క్వార్టర్ ముందు మాకండి ఇది ఎట్లా ఉందంటే అట్లా కదండి. ఇప్పుడు నీళ్ళు వచ్చేటప్పటికల్లా ఈ చెరువుని మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే అప్పుడు నీళ్ళు వచ్చేస్తే ఇంకా మీకు ఇప్పుడు ఒకటి మేడం గారు, ఇక్కడ ఏదైనా చేయగలిగే ఉన్నాం మేము. మీకు గవర్నమెంట్కి మీరు ఏదన్నా ఇవి మాకు ఈ పనులు మీరు చేసినాక వస్తాయి అన్నా కూడా మా ఎంపీపీ గారికి చెప్పినా మేము చేయించేవాళ్ళమే. 10 దఫాలుగా అంతకుముందు పెట్టాం కదా మేము ఏ రోజైనా వాటర్ పెట్టే డబ్బులు తీసుకున్నాం కదా. మీకు బిల్లు కూడా మాకు పెట్టిన వరకు రాకపోయినా కూడా వచ్చిన వరకే తీసుకున్నాం మేము. ఎందుకంటే నీళ్ళకి ఇబ్బంది పడకూడదు జనం, అది మా ఆలోచన. అట్లా చేశాం మేము. లేదు ఇప్పుడు మీకు ఏదన్నా ఇబ్బంది అయ్యి మీరు ముందు పెట్టుకోండి తర్వాత వస్తాయి అనే మాట గత 2-3 నెలల క్రితం నీళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పినా కూడా పెట్టించేవాళ్ళం మేము ఎందుకు పెట్టించలేకపోయడానికి కారణం ఏంటనేది ఇందాక మీకు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి అడ్డం తగిలి మేము పెడతామని అనకూడదు కదా, అది మంచి పద్ధతి కాదు కదా. గతంలో రోడ్లు కూడా తీర్మానాలు చేసిన రోడ్లు కూడా ఏం చేసామో తెలుసుగా మీకు. తీర్మానాలు మేము చేయించుకున్నాం, కానీ ఏం చేసాము ఎందుకులేండి వాళ్ళు గవర్నమెంట్ మారింది, బిల్స్ కాడ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో వాళ్ళు చేసుకుంటా ఉన్నారని చేసుకోండి అంటే వర్క్ ఆర్డర్ కూడా మా పేరు మీద వచ్చింది కదా. మేము ఎంపీ గారి పేరు మీద సర్పంచ్ గారి పేరు మీద తీసుకున్నాం కదా. అయినా కూడా మంచి సాంప్రదాయంగా పోదాం, గొడవలు అనవసరమనే మేము కూడా వర్క్ ఆర్డర్లో మీకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వేసే రోడ్లు మొత్తం కూడా అట్లే ఇవి కూడా అవునా కదా. ఇప్పుడు వేసిన రోడ్లు సిమెంట్ రోడ్లు మండల పనుల నుంచి తీసుకెళ్ళారు. అవి వర్క్ ఆర్డర్లు మా పేరు మీద తీసుకున్నాం మేము. అయినా కూడా మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇబ్బంది ఇక్కడ జరుగుతుంది వద్దన్నారు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారండి వాళ్ళకి ఇద్దామనే ఆలోచనగా యోగా గారు కూడా చెప్పారు కాబట్టి ఇచ్చేసాం. అవును కదా, మేము ఈ రోజునే సపోర్ట్ చేస్తాం ప్రతిదానికి. కానీ ఈ ఇబ్బంది అనేది ఇంతమంది ఉండి ఊర్లో చెరువు ఎండ కట్టడం అంటే అది మాకెంతో ఇబ్బందిగా ఉంది, జనానికి ఇబ్బందిగా ఉంది. చూడటానికి మేము కూడా ఇంతమంది ఉండి కూడా ఆ చెరువులు నీళ్లు లేకుండా ఇలా చేసుకోవటం ఏంటనేది మాకు అర్థం కాకపోవడానికి మేమే ఇక్కడికి రావడానికి అవకాశం లేకుండా 2 నెలల నుంచి మేమే వదిలేసాం. ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి మాకు పదవి కాలం ఉన్నా కూడా మేము ఏది చేసినా కూడా మీకు ఇబ్బంది అవుతుందనే మాట ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మేము ఇక్కడికి రావడం కూడా మానేసాం. ఎందుకు మానేసాం? గొడవలు అవుతున్నాయి, తలకా నొప్పి ఎందుకనే మాట మీరు అన్నారు కాబట్టి. మరి అట్లా అన్నప్పుడు ఈ ఇబ్బంది రాకుండా చేసి ఉన్నాడితే ఈ రోజు మేము సంతోషపడేవాళ్ళం. ఈ రోజు కనుక మీరు చేసినట్టు ఆ పని మేము సంతోషపడేవాళ్ళం. ఈ హెడ్ క్వార్టర్ ఇంతమంది ఉండి చెరువుకు నీళ్లు పెట్టుకోలేకపోయామంటే చుట్టుపక్కల ప్రతి చోట ఇది నీళ్ళ ఎద్దటి